హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ టమాటా ఎండు రొయ్యల కర్రీ అండి. ఈ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ కర్రీ చేసుకోవడానికి ఎండు రొయ్యలు తీసుకొని ముందు ఎండు రొయ్యల్ని క్లీన్ చేసుకోవాలండి. పైన తలకాయ తోక ఇవన్నీ తీసేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని పెట్టుకోవాలండి ఎండు రొయ్యల్ని. ఆల్రెడీ నేను ఎండు రొయ్యల్ని 2-3 సార్లు శుభ్రంగా వాటర్లో కడిగేసుకొని పెట్టి ఇలా గోరువెచ్చటి నీళ్ళల్లో వేసి పెట్టానండి. మనం ఇలా పెట్టుకోవాలి, లేదంటే మనకి ఎండు రొయ్యల్లో ఇసుక అనేది ఎక్కువ ఉండిద్ది. 2-3 సార్లు శుభ్రంగా వాటర్లో కడిగేసుకొని తర్వాత వేడి నీళ్ళల్లో వేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక మీడియం సైజు దోసకాయని పైన చెక్కు అనేది తీసేసుకొని సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2 టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైనాక 1 స్పూను తాలింపు గింజలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగినాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగినాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు దోసకాయ వేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ టమాటా వేసుకున్నాక రుచికి సరిపోను కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలండి. ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఈలోగా మనం మసాలా నూరుకుందాం. ఒక చిన్న ఇంచు అల్లం ముక్క, కొంచెం కొబ్బరి, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీలో కానీ లేదా రోట్లో కానీ నూరుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. కర్రీ ఉడుకుతుంది కదా, వాటర్ అనేది వచ్చేసింది. నేను ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదు. మనకు దోసకాయలు వాటర్ అనేది ఎక్కువ ఉండిద్ది కదా, ఆ వాటర్ సరిపోద్దండి కర్రీ ఉడకడానికి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న రొయ్యలు వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యల్ని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలండి. కొబ్బరి, అల్లము, వెల్లుల్లి వేసుకున్నాం కదా, మంచి మసాలా ఫ్లేవర్ అనేది బాగా వచ్చిద్ది. ఇలా వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, కర్రీ రెడీ అయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకోవటమే. దోసకాయ టమాటా ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిందండి. చాలా రుచిగా ఉండిద్ది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.